ఒక టీమ్గా మేము చేరి అక్కడ తాళ్లు కట్టుకొని మరి అక్కడ హాస్టల్స్ కు వెళ్లి అక్కడ వాళ్ళకి ఆహారం అందించినాం. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా చేరుకోలేనటువంటి ప్రాంతాలకు చేరుకొని ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు చేర్చినటువంటి నేపథ్యాన్ని కూడా మీరందరూ కూడా చూశారు. కాబట్టి కేవలం నేను ప్రశ్నించే గొంతును కాదు, ప్రశ్నించే గొంతును పరిష్కారం చూపేటువంటి నాయకుడిని, ప్రజాసేవలో తరించేటువంటి నాయకుడిని కూడా. కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా ఆలోచించాల్సిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఒకవైపు ప్రజలతో మమేకమైతూ ఒక రాజకీయ పార్టీ కార్యకర్తగా ప్రజల అభిమానాన్ని చూరవునేటువంటి ఒక ప్రయత్నం చేస్తూనే, ఇంకోవైపు నాకు అందినటువంటి విద్య 10 మందికి ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో నేను ఈనాడులో సెంటర్ పేజ్ ఆర్టికల్స్ నేను ఎకానమీ మీద రాసేవాడిని. కొన్ని రోజులు నేను సాక్షి పత్రిక కూడా నేను రాశాను. దాన్ని చూసినటువంటి ఆర్సీ రెడ్డి సివిల్ సర్వీసెస్ కోచింగ్ సెంటర్, చాలా ప్రెస్టీజియస్ కోచింగ్ సెంటర్ మన హైదరాబాద్ లో ఉంటుంది. వాళ్ళు ఇండియన్ ఎకానమీ మీద, తెలంగాణ ఎకానమీ మీద వాళ్ళు లెక్చర్స్ పిలిస్తే కూడా నేను గెస్ట్ లెక్చర్స్ ఇవ్వడం జరిగింది. అదే కాదు, నేను గెస్ట్ లెక్చర్స్ ఇచ్చిన తర్వాత ఇంగ్లీష్ లో అసలు తెలంగాణ ఎకానమీ మీద పుస్తకం లేదు అంటే నేను 15 రోజుల పాటు ఒక దగ్గర కూర్చొని తెలంగాణ ఎకానమీ మీద నేను పుస్తకం రాస్తే అది ఎంతో ప్రాచుర్యం చెందింది. 1000 మంది నిరుద్యోగులు దాన్ని వాడుకున్నారు. దాంట్లో నేను రాసినటువంటి అంశాలు గ్రూప్స్ లో పరీక్ష పత్రాల్లో ప్రశ్నల రూపంలో కూడా వచ్చినాయని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. అనేక పుస్తకాలు కూడా నేను రచించిన, ఆర్థిక విషయాల మీద, పరిపాలన విధానం మీద నేను పుస్తకాలను కూడా రచించిన. కాబట్టి రాయేందో రత్నమేందో మీరు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది, మంచేందో చెడేందో తేల్చాల్సినటువంటి అవసరం ఉంది, నిజమేందో అబద్ధమేందో కూడా తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విజ్ఞత, ఆ విచక్షణ, ఆ వివేకం మీ అందరికీ కూడా ఉంది. కాబట్టి దాని గురించి ఆలోచించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. మొన్న ఒక ఆయన అంటున్నాడు, ఫలానా అభ్యర్థి అన్ని ఇచ్చేస్తా అంటున్నాడు, మరి నువ్వేమిస్తావని అంటున్నాడు. ఫలానా అభ్యర్థి నేను మొత్తం రాసిస్తా అని అంటున్నాడు, మరి నువ్వేమిస్తావంటే, నేను అమెరికాలో ఉద్యోగం చేసి నేను కూడా కొంత డబ్బులు సంపాదించిన, వాస్తవమే. కానీ నేను అమెరికాలో ఉద్యోగం చేసి నా ఖర్చులకు పోగా మిగిలినటువంటి డబ్బును మన వరంగల్లో ఉన్నటువంటి పేద ప్రజల కోసం నేను వినియోగించిన, వాళ్ళకు అండగా నిలవడానికి నేను వినియోగించిన, ఎంతో మంది పేద విద్యార్థులను చదివించడానికి నేను వినియోగించిన. నా దగ్గర ఇప్పుడు ఏమీ లేవు, ఒక్క రూపాయి కూడా లేదు నా దగ్గర. నా తల్లిదండ్రుల ద్వారా వచ్చినటువంటి ఏదైనా కొంత ఆస్తి ఉండొచ్చు కాక నా దగ్గర ఒక్క అక్రమంగా సంపాదించినటువంటి సింగిల్ ఎంపీ కూడా నా దగ్గర లేదు. కానీ నేను మీ అందరికీ ఒక హామీ ఇస్తున్నా, నేను రేపు ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోకుండా ఆ డబ్బులన్నీ కూడా విద్యార్థి నిరుద్యోగ సంక్షేమ నిధికి చేర్చి అది విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం నేను ఖర్చు పెడతా. సింగిల్ ఎంపీ కూడా నేను డబ్బులు తీసుకోకుండా, ఏ ఒక్క అలవెన్స్ తీసుకోకుండా అన్నీ కూడా ఆ నిరుద్యోగుల కోసం ఖర్చు పెడతా అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. మిత్రులారా, ఈ ఎన్నిక కేవలం రాకేష్ రెడ్డికి సంబంధించినటువంటి ఎన్నిక కాదు, కేవలము ఏదో ఒక పార్టీకి సంబంధించినటువంటి ఎన్నిక మాత్రమే కాదు. ఇది యావత్ తెలంగాణ సమాజానికి సంబంధించినటువంటి ఎన్నిక, చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటి ఎన్నిక. కాబట్టి అందరూ కూడా ఆలోచించాలి. అదే కాదు, రేపు ఈ ఎమ్మెల్సీలో మనం ఎట్లా గెలుస్తాం, 100% గెలుస్తాము. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిస్తే మనం 34 నియోజకవర్గాల్లో గెలిచినట్టు. ఈరోజు మనకు 34 నియోజకవర్గాల్లో 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒకటి పల్లా రాజేశ్వర రెడ్డి గారు, ఇంకోరు జగదీశ్వర్ రెడ్డి గారు. కానీ ఈ ఎన్నిక గెలవడం ద్వారా 34 నియోజకవర్గాల్లో కూడా మనకు ఎమ్మెల్యేలు ఉన్నట్టే, 34 నియోజకవర్గాల్లో మన ఎమ్మెల్యేలు గెలిచినట్టే. దాని తర్వాత జరగబోయేటువంటి జిల్లా పరిషత్ ఎన్నికల్లో కానీ, మండల పరిషత్ ఎన్నికల్లో కానీ, సర్పంచ్ ఎన్నికల్లో కానీ తప్పకుండా మీరు కూడా గెలవడానికి మంచి స్కోప్ ఏర్పడుతుంది. కాబట్టి ఇది మన అందరికి సంబంధించినటువంటి ఎన్నిక, ఇది బీఆర్ఎస్ ప్రతి కార్యకర్తకు సంబంధించినటువంటి ఎన్నికగా మనందరం కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఎన్నిక సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ గారు వస్తే బాగుంటుందని మీ అందరం కూడా అనుకున్నాం. నేనే కేటీఆర్ గారిని, మా పల్లా రాజేశ్వర రెడ్డి గారిని మేము రిక్వెస్ట్ చేశాం. ఎందుకంటే ప్రవీణ్ కుమార్ గారు ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఎన్నో కష్టాలు అనుభవించి ఒక ఐపీఎస్ అధికారి అయ్యి దాని తర్వాత ఎన్ని వేల మందికి నిజంగా అక్షర జ్ఞానాన్ని అందించిండో అది చెప్పలేం. చాలా మంది చెప్తూ ఉంటారు, ఎక్కడికి పోయినా కూడా స్టూడెంట్స్ చాలా మంది చెప్తూ ఉంటారు. అలాంటి అధికారి వచ్చి మన గురించి ఒక మాట చెప్పినా కూడా తప్పకుండా ప్రజలు ఆలోచన చేస్తారు. అలాంటి మేధావుల మాటలు తప్పకుండా వింటారు. కాబట్టి వారు వస్తే బాగుంటుందని చెప్పి మేము ఆహ్వానించాము. వారు రావడము, మా క్యాంపెయిన్కి రావడము మా వరంగల్ అదృష్టంగా, మీ అందరం కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల అదృష్టంగా, మా పరకాల అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. అదేవిధంగా మన ధర్మన్న కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉంటాయని చెప్పిన దగ్గర నుండి కూడా తప్పకుండా నువ్వు పోటీ చేయి,
తప్పకుండా ఉంటా. మొన్న కార్యకర్తలు పరకాల్లో కొట్టిండ్రు, ఏ రకంగా మన నాయకులు స్పందించిల్లో మనం చూసాం. ఏ కార్యకర్త మీద ఒక్క దెబ్బ పడ్డా కూడా తప్పకుండా స్తంభింపజేస్తాం ఈ ప్రభుత్వానికి, ధర్మానికి మేము తోడుగా ఉంటా అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. పరకాల పోరాటాల గడ్డ, పౌరుషాల గడ్డ ఇది. అమరధామం మనం చూసాం, 26 మందిని ఒకటే రోజు జలియన్ వాలా బాగులో కాల్చినట్టుగా కాల్చి చంపడం జరిగింది. దానికి వ్యతిరేకంగా ఎంత తెగింపుతోనే, ఎంత త్యాగంతోనే, ఎంత తిరుగుబాటుతోనే మనం పోరాటం చేసినాం మన పూర్వీకులు మనకు తెలుసు. మన డిఎన్ఏలోనే ఆ తిరుగుబాటు ఉంది, ఆ తెగింపు ఉంది. కాబట్టి ఈ ఎన్నికల్లో కూడా ప్రభుత్వం మీద తిరగబడాల్సిందే, తప్పకుండా బీఆర్ఎస్ జెండాను ఎగరేయాల్సిందే అని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ, ఇంత పెద్ద ఎత్తున మరి గ్రాడ్యుయేట్లు అందరూ కూడా తరలి వచ్చినందుకు మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ ఊరికి 20-30 ఓట్లు 40 ఓట్లు ఉంటాయి అంతే. 20-30 ఓట్లను టచ్ చేయడం పెద్ద కష్టం కాదు. ప్రతి గ్రామానికి మన వాళ్ళు 20-30 మంది చాలా అగ్రశ్రేణి నాయకత్వం ఉంది. సర్పంచ్ ఉన్నారు, ఎంపీటీస్ ఉన్నారు, మాజీ సర్పంచ్ ఉన్నారు, మాజీ ఎంపీటీస్ ఉన్నారు. ఒక్కరే 20-30 ఓట్లను టర్న్ చేయగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు ఈ వేదిక ముందున్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి మీరు మనసుకు తీసుకుంటే తప్పకుండా మీ ఇంట్లో ఒక ఎమ్మెల్సీ ఉన్నట్టే, గుర్తుపెట్టుకోండి. మీ అందరి ఇళ్లలో ఒక ఎమ్మెల్సీ ఉన్నట్టే మీరు మనసుకు తీసుకుంటే. కాబట్టి దయచేసి ఈ వారం రోజుల పాటు మీరందరూ కూడా ధర్మారెడ్డి గారి నాయకత్వంలో మీరు ప్రతి గ్రామంలో కూడా మన ఓటర్ని టచ్ చేయండి. ఓటర్కు వాస్తవం చెప్పండి. ఉన్న 3 అభ్యర్థుల్లో మంచి